హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో సింపుల్గా క్విక్గా అయిపోయే చుక్కకూర పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. మనకి టైం తక్కువగా ఉన్నప్పుడు 5 మినిట్స్లో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేకాదు ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా. ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం. ఈ చుక్కకూర పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ ఇక్కడ నేను 5 పెద్ద కట్టలు చుక్కకూర తీసుకున్నాను. ఒక పెద్ద ఆనియన్, వెల్లుల్లి రెబ్బలు, తగినంత ఉప్పు, కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు. మనకి పచ్చడి అనేది కొంచెం కారంగా రావాలి అనుకుంటే ఇలా పచ్చిమిరపకాయల్ని కొంచెం క్రష్ చేసి వేసుకోవాలి. ముందుగా ఒక పాన్లో ఆయిల్ వేడయ్యాక వెల్లుల్లి రెబ్బలు, అవి బాగా ఫ్రై అయ్యాక క్రష్ చేసి పెట్టిన పచ్చిమిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చుక్కకూర అనేది వెంటనే మగ్గిపోతుంది కనుక ఆనియన్ అనేది ముందే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసి మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఇలా ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక మనం కడిగి ఆరబెట్టి ఉంచుకున్న చుక్కకూరను కూడా వేసి ఉడకనివ్వాలి. చుక్కకూర అనేది ఆరబెట్టుకోకపోయినా పర్వాలేదు, కానీ చట్నీ అనేది కొంచెం వాటర్లా ఉంటుంది కాబట్టి నేను ఆరబెట్టుకున్నాను. చూడండి, 2 మినిట్స్లోనే చుక్కకూర వేయగానే దాని కలర్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు 5 మినిట్స్ మూత పెట్టుకుని వాటర్ పోయే వరకు ఉడికించుకోవాలి. అంతేనండి, 5 మినిట్స్లో మన చుక్కకూర పచ్చడి రెడీ. ఇది రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది.